ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలున్నాయి. కానీ భారత్‌లో నుంచి ముస్లిముల కోసం ఒక దేశం గావాలని విడిపోయాం. పాకిస్తాన్ అని ఏర్పాటు జేసుకున్నాం. సరే, భారతదేశంలోని ముస్లిములందరూ ఒక దేశంగా ఏర్పడ్డప్పుడు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం, వ్యాపారాలు పెంచుకోవడం, అలాగే పరిశ్రమలు పెంచుకోవడం, అభివృద్ధి చేసుకోవడం జేయాలి. కానీ మనమేమో భారత్‌ని ఎట్లా నాశనం చేద్దాం, మన దేశాన్ని పాకిస్తాన్ ఇంకా ఎంత విస్తరించుకుందాం అనే క్రమంలోనే 77 ఏళ్ళు గడిచిపోయింది. భారతదేశం పాకిస్తాన్‌ని మళ్ళీ లాక్కోవాలని ప్లాన్ చేయలేదు. దానికోసం ఏ యుద్ధ వ్యూహాలు చేయలేదు. మనం మన వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహాలన్నిటిని తట్టుకుని నిలబడతా వ్యాపార పరంగా ఎదిగింది, వాణిజ్య పరంగా ఎదిగింది, ఆర్థిక పరంగా ఎదిగింది, బ్యాంకింగ్ పరంగా ఎదిగింది. ప్రపంచంలో టాప్ 4కి వచ్చి టాప్ 3కి భారతదేశం వెళ్తుంటే, మనం వాళ్ళ దేశంలోని ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక సంపద కూడా లేని దేశంగా మారిపోయాము. 30 కోట్ల జనాభాని పెట్టుకుని మనం సాధించిన ప్రగతి ఏంటయ్యా అంటే విద్వేషం పెంచుకోవడం తప్ప సాధిస్తున్నది ఏమీ లేదంటూ ఇప్పుడు పాకిస్తాన్లోని మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. పాక్ జర్నలిస్ట్ ముజామిల్ షా పెట్టినటువంటి మీటింగ్లో వచ్చినటువంటి చర్చ అది.